నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థ ప్రజలను రక్షించటానికి పనికొచ్చేటటువంటి ఒక పటిష్టమైన వ్యవస్థగా కాకుండా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, ఆ పార్టీకి కొమ్ము కాసేటటువంటి ఒక వ్యవస్థగాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి పనికొచ్చేటటువంటి ఒక ఆయుధంగాను తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడటం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇది రోజురోజుకి పెరుగుతూ ఉంది. ఈ మధ్యన జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అసలు ఈ పోలీస్ వ్యవస్థ వల్ల సమాజానికి ప్రమాదం కలుగుతుందేమోననేటువంటి భయం కూడా కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేశారు. వాటిని అరికట్టడంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. సరే, అదొక ప్రమాదం అనుకోండి. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు దూకుడు తగ్గింది. పోలీసు వారే దూకుడు పెంచి పోలీసు వారే దౌర్జన్యాలు చేసేటటువంటి పరిస్థితికి రావడం అనేది ఒక విధంగా అరాచకం వైపు సమాజం నడుస్తుందేమోననేటువంటి ఒక భయాందోళనలు కలుగుతూ ఉన్నాయి. ఈ మధ్య రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ముఖ్యంగా నిన్న చిలకలూరుపేటలో జరిగినటువంటి సంఘటన మరింత భయాందోళనకు గురి చేస్తుంది. ఒక శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్టు చేయటం కోసం రజనీ గారి కారులోకి వెళ్ళి రజనీ గారిని బయటకు లాగేసి దౌర్జన్యం చేసి కారులోకి దొరబడి ఆ సిఐ గారు ఆ శ్రీకాంత్ రెడ్డిని చొక్కా పట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చాడు. అది కాకి దుస్తులు ధరించినటువంటి ఒక పోలీసు ఆ విధంగా చేశాడు. ఆయన పోలీసా లేకపోతే రౌడీనా అనేటువంటి పరిస్థితి ఆ సీన్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అసలు ఏంటిది? శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఆయన చేసిన తప్పేమిటి? శ్రీకాంత్ రెడ్డి ఎవరు అనే విషయాలు కొద్దిగా ఇక్కడ మనం చర్చించుకుందాం. మాజీ మంత్రివర్యులు ఆమె దగ్గర పనిచేసేటటువంటి ఒక యువకుడు, ఆయన మీద ఒక ఫాల్స్ కేసు పెట్టారు. ఎప్పుడు పెట్టారో తెలుసా? నిన్న ఉదయమే. ఎప్పుడు జరిగిందో సంఘటన తెలుసా? ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనని నిన్న ఉదయం కంప్లైంట్ చేస్తే రిజిస్టర్ చేశారు. సిఐ గారు వెంటనే హుటాహుటిన వెళ్ళి అని పట్టుకురావడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం ఏముందిలే, రజనీ గారిని మ్యాన్ హ్యాండిల్ చేసేదానికి వెళ్ళిపోయారు. ఆ సుబ్బనాయుడు గారు అంటే ఆయన సిఐ గారు చాలా అమితోత్సాహాన్ని ప్రదర్శించారు. రజనీ గారి కారులోకి వెళ్ళి రజనీ గారు నివారిస్తున్న శ్రీకాంత్ రెడ్డిని చొక్కా పట్టుకొని ఒక రౌడీని, ఒక సంఘ విద్రోహ శక్తిని లాక్కొచ్చినట్టు లాక్కొచ్చారు. లాక్కొచ్చి ఏం చేశారబ్బా? మళ్ళీ నెక్స్ట్ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే ఏమైంది? కోర్టు వారు ఇది కేవలం 41 నోటీస్ ఇచ్చి పంపించేటటువంటి కేసు అని వెంటనే బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఏమైంది సుబ్బనాయుడు గారు? మీరు చేసినటువంటి ఈ దౌర్జన్య కాండ వలన ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించుకోండి. 41 నోటీస్ ఇచ్చి పంపించేసేటటువంటి కేసులో ఒక ఎక్యూజ్డ్ని మీరు తీసుకురావడం కోసం మాజీ మంత్రివర్యులు, మహిళ అయినటువంటి రజనీ గారిని కూడా మ్యాన్ హ్యాండిల్ చేసే స్థాయికి మీరు వెళ్ళారు అంటే మీరు పోలీస్ ఆఫీసరా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి తరపున గూండాగిరి చేయడానికి మీరు కాకి బట్టలు వేసుకున్నారా అనేటువంటి సందేహం నాకే కాదు, ఆ సంఘటన విన్నవారికి చూసిన వారికి కూడా అనుమానం కలుగుతుంది. నేను ఏమంటానంటే, సుబ్బనాయుడు గారు మీరు సిఐగా వచ్చారు, పత్తిపాటి పుల్లారావు గారు మిమ్మల్ని బహుశా అక్కడ సిఐగా వేశారు. వేస్తే అంత అమితోత్సాహం ఏంటండి మీకు? నాకు అర్థం కాలేదు. అంటే శాశ్వతంగా పత్తిపాటి పుల్లారావు గారు శాసనసభ్యుడిగా ఉంటాడనా, లేకపోతే తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంటుందా? మళ్ళీ మేము రామా? మేము వస్తే మరి అప్పుడు పరిస్థితి ఏంటి? మేము కూడా ఇలాగే వాడిని పట్టుకురా వీడిని పట్టుకురా అని పంపిస్తే మీరు పట్టుకొస్తారా? ఇదేనా పోలీసులు చేయాల్సినటువంటి కర్తవ్యం, ధర్మం? పోలీసులు చేయవలసింది ఏమిటి? లా అండ్ ఆర్డర్ను కాపాడేటటువంటి పరిస్థితి తీసుకురావాలి. సంఘ విద్రోహ శక్తులు ఎవరన్నా ఉంటే వారిని అణిచివేయడానికి ప్రయత్నం చేయాలి. అరే మీ దుంపదేగా మీరే సంఘ విద్రోహ శక్తుల్లాగా తయారైపోతే ఎలా సమాజం బతికేదని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు కూడా ఎప్పుడూ లేదు. ఏదో ఒకసారి ఉండొచ్చు, మళ్ళీ ఇంకోసారి మేము రావచ్చు. ఈ పరిస్థితులన్నీ ఊహించుకొని మీరు చేస్తున్నారా, లేక కాస్త అధికార మదం ఉందనే ఉద్దేశంతో వారి మాటలు విని మీరు ఈ కార్యక్రమాలకు
ముందుకు వస్తున్నారా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మీలాంటి సీఐలకు ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మేమేం మర్చిపోతాం అనుకోకండి. మేము మర్చిపోయినా మా కార్యకర్తలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే ఉంటారు. మళ్ళా తిరిగి మా అధికారంలోకి వచ్చినప్పుడు మీ మీద మమ్మల్ని దౌర్జన్యం చేయమని అంటారు. సరే మేము చేయమనుకోండి. అయితే ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇవాళ రాష్ట్రంలో డీజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది. మరి మీరేం లెక్క? సుబ్బరాయుడు గారు, సిఐ గారు ప్రమోషన్ మీద వచ్చిన ఆయన మిమ్మల్ని జైల్లో పెట్టడం ఏమైనా లెక్క అండి ప్రభుత్వం తలుచుకుంటే? సరే ఈ ప్రభుత్వమే శాశ్వతంగా ఉంటే, చంద్రబాబే శాశ్వతంగా ఉంటే, పత్తిపాటి పుల్లారావే శాశ్వతంగా ఉంటే అది జరగకపోవచ్చు. శాశ్వతంగా లేకపోతే అది కూడా జరగవచ్చుగా. ఎందుకంటే మీరు ఆలోచించుకోరు? ఈ మధ్యన పోలీసు వారు బాగా రెచ్చిపోతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఇక్కడే కాదు, మొన్నే కంతేరులో ఒక ఎంపీటీసీని ఆమెని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుసా, 3:30కి తెల్లారుగట్ట 3:30కి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కె వాసు, తాడికొండ సిఐ గారు. పాప ఆయన కూడా మీలాగానే అధికారం శాశ్వతంగా తెలుగుదేశానికి ఉంటుందని అనుకుంటున్నారేమో నాకు తెలియదు. ఆమె మీద ఏమేశారో సెక్షన్ తెలుసా? 307 వేసి రాత్రి 3:30 సమయంలో ఇంటికి వెళ్ళి తలుపులు తోసుకొని వెళ్ళి దౌర్జన్యంగా తీసుకొచ్చారు. దౌర్జన్యంగా తీసుకురావడంలో ఎలాంటి దౌర్జన్యాన్ని వారు పాటించారంటే, ఆమె అడిగింది, అయ్యా నేను నైటీలో ఉన్నాను, చీర మార్చుకుంటాను అంది. మీరు చీర మార్చుకోవడానికి వీల్లేదు, నైటీలోనే రావాలని లాగి కారులో పడేసి తీసుకొచ్చారు. ఏమండి వాసు గారు, మీరు సిఐయా లేక సంఘ విద్రోహ శక్తులా? ఎవరిని ఎలా ట్యాకిల్ చేయాలో మీకు తెలియకపోతే మీరు పోలీస్ అధికారులుగా ఉండి సమాజానికి ఏం మేలు చేస్తారు? ఒకసారి మీరు ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వలపర్ల కల్పన, ఆమె ఎంపీటీసీ కూడా, ఒక దళిత మహిళ. ఆమెని ఆ రకంగా మీరు హ్యాండిల్ చేశారే, దీనికి తెలుగుదేశం పోవసలా. తెలుగుదేశం ఉండంగానే మీరు మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితి కల్పించడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే న్యాయస్థానాలు కూడా ఉన్నాయనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. కేవలం మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎమ్మెల్యేలు ఉండొచ్చు, లేదా మంత్రులు ఉండొచ్చు, కానీ మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని అబ్జర్వ్ చేయడానికి న్యాయస్థానాలు ఉన్నాయనే విషయాన్ని మీరు మతిమరుపులో పెట్టేసినట్టున్నారు. దీనికి కూడా మీరు మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇకపోతే దాచేపల్లి సిఐ గారు, పొన్నూరు భాస్కర్, ఈయన కూడా కాస్త మితిమీరి ప్రవర్తించారు. అదేంటంటే, పాలేటి కృష్ణవేణిని హైదరాబాదులో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చి దాచేపల్లి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి 2 గంటలకు విచారణ జరిపారండి ఈ భాస్కర్ గారు, సిఐ గారు. అంతేకాదు, ఎవరైనా వచ్చి ఆమెను పలకరిస్తారనో, వైసీపీ కార్యకర్తలు వస్తారనో పోలీస్ స్టేషన్కి తాళాలు వేసేశారు. అంటే బేడీలేసి పోలీస్ స్టేషన్ మూసేశారు. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. గురజాల కోర్టులో ఆర్గ్యుమెంట్స్ విన్నారు. తర్వాత రిమాండ్కి ఇచ్చారు. మొన్న ఆమె బెయిల్ మీద బయటకు వచ్చింది. జీవితాంతం ఆమె లోపల పెట్టలేరు కదా. నేను అడుగుతా ఉన్నా ఆ దాచేపల్లి సిఐ గారిని, మీరు సంఘ విద్రోహ శక్తా లేక చట్టబద్ధంగా పనిచేసేటటువంటి ఒక పోలీస్ ఆఫీసరా? తేల్చుకోండి. శాశ్వతంగా ఈ ప్రభుత్వాలు ఉండవనే విషయాన్ని మీరు గమనించండి. ఆమె కోర్టులో కూడా చెప్పింది మీరు చేసినటువంటి దౌర్జన్యాల గురించి. అవన్నీ రికార్డు కూడా అయ్యాయి. ఇవేం పోవు. ఇవన్నీ శాశ్వతంగా మీరు ఉద్యోగం చేసేంత వరకు మిమ్మల్ని వెంటాడతాయి. వెంటాడకపోతే వెంటాడే విధంగా మేము చేస్తాం. కాబట్టి నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు పోస్టింగుల కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గరికి వెళ్ళి వారు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారు. చట్ట వ్యతిరేకమైన పనులు కూడా మీరు చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? మేము మీ పై అధికారులకు చెప్పాలి. ఎవరు మీ పై అధికారులు? ఎస్పీలు, డీజీలు, డీజీపీలు అనుకున్నాం. నాకు ఇక్కడ ఒక విచిత్రమైన విషయం గుర్తొస్తుంది. డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు ఐపీఎస్ అధికారి, చాలా సీనియర్ మోస్ట్ అధికారి. ఆయన ఈ విషయాలన్నీ చెబుదామని ఉదయం నేను, అప్పిరెడ్డి గారు, మరి కొంతమంది ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు వెళ్ళి ఆయన్ని కలవాలని అనుకున్నాం. ముఖ్యంగా రజనీ గారి మీద చేసినటువంటి దౌర్జన్యాన్ని ఆయన దృష్టికి తీసుకువెళదామని
ఫోన్ చేశాం. సరే, చిత్రం ఏంటంటే నా ఫోన్ ఆయన బ్లాక్ చేశాడు. చూడండి, నా ఫోన్ బ్లాక్ చేయటం ఏంటో ఒక పోలీస్ అధికారి నాకు అర్థం కానటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. హరీష్ కుమార్ గుప్తా గారి ఫోన్ నేను ఎన్నిసార్లు చేయండి, వారం రోజుల నుంచి ఇదే టోన్. బ్లాక్ చేశారు. సరే, బ్లాక్ చేశారు, ఆయన బిజీలో ఉన్నారులే, అందువల్ల బ్లాక్ చేసి ఉంటారు అనుకొని నేను వారికి మెసేజ్లు పెట్టాను. ఎప్పుడు? వెడ్నెస్డే ఒక మెసేజ్ పెట్టాను. మళ్ళా ఇవాళ అప్పిరెడ్డి ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలు మీరు మెసేజ్ పెట్టండి, మా ఫోన్ కూడా ఎత్తటం లేదంటే వారికి ఇవాళ ఎన్నింటికి, ఇది 6:59కి నేను మెసేజ్ పెట్టాను. అయ్యా, మిమ్మల్ని కలవాలి, రజనీ గారి వ్యవహారం, పోలీసు వారు చేసిన దౌర్జన్యం గురించి మీకు విన్నవించాలి, మేము మాజీ మంత్రులని అలాగే కొంతమంది ఎమ్మెల్సీలను కలిసి మీ దగ్గరికి వస్తాము అని మెసేజ్ పెట్టారు. దానికి సమాధానం లేదు. ఏం నాకు అర్థం కాదు. ఒక పోలీసు అధికారి, టాప్ ఐపీఎస్ ఆఫీసర్, అపోజిషన్లో ఉన్న మాజీ మంత్రులని, ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలని అపాయింట్మెంట్ ఇవ్వండి సార్, ఉన్న విషయం మేము చెప్పుకుంటాం అని అడుగుతుంటే ఇవ్వరే. ఎందుకని? ఏమవుతుంది ఈ వ్యవస్థ? ఏమవుతుంది ప్రజాస్వామ్యం? బహుశా చంద్రబాబు నాయుడు గారు అలా మీరు అపాయింట్మెంట్ ఇస్తే నేను ఊరుకోనని, అపాయింట్మెంట్ ఇవ్వనంటేనే నేను డీజీపీగా మిమ్మల్ని అంగీకరిస్తానని ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నారా? తప్పు కదా ఇది. ఒక ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఇంతమంది మాజీ శాసనసభ్యులని, ఎమ్మెల్సీలని అడుగుతూ ఉంటే మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది? మా బాధ ఎవరింటారు చెప్పండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సందర్భంగా. సరే, పోలీసు వ్యవస్థలో కింద సిఐలు, ఎస్ఐలు లేదా మరొకరు ఎవరో లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మాటో మంత్రుల మాటో విని దౌర్జన్యకాండాలు చేస్తున్నప్పుడు మేము చెప్పుకోవడానికి డీజీపీ గారి దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాష్ట్రంగా ఇది ఉంటే చాలా ప్రమాదం అండి. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నాను, మేము ఒక బృందంగా వచ్చి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలను డీజీపీ గారికి విన్నవించాలని అనుకుంటున్నాం. ఇప్పటికైనా ఇస్తే ప్రజాస్వామ్యం బతికుందని అనుకుంటాం. మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏం చేయాలి? మేము తిరుపతి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాలా? లేకపోతే న్యాయస్థానాలకు వెళ్ళి అయ్యా మాకు డీజీపీ గారి చేత మీరు పర్మిషన్ ఇప్పించండి అపాయింట్మెంట్ అని అడగాల? ఇది ధర్మమేనా? కాబట్టి నేను డీజీపీ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అపోజిషన్లో ఉన్నాం మేము, 11 సీట్లు మాత్రమే మాకు రావచ్చు. అయినా ప్రజాస్వామ్య దేశంలో డీజీపీ గారు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగినటువంటి అపాయింట్మెంట్ని తిరస్కరించడం సరైంది కాదు. కనీసం ఫోన్ ఎత్తి ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి రండి అని చెప్పటం అనేది ధర్మమని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఒక్క విషయాన్ని అయితే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కేవలం తెలుగుదేశం పార్టీ జేబు సంస్థగా తయారయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సిన్సియర్గా ఉన్న ఆఫీసర్స్ లూప్ లైన్లోకి పోతున్నారు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో, లోకల్ ఎమ్మెల్యేలు చెప్తేనో, లోకల్ మంత్రులు చెప్తేనో అడ్డగోలుగా చేసే వాళ్ళకి మాత్రమే పోస్టింగ్లు వస్తున్నాయి. కొంతమంది సిన్సియర్గా ఉంటే వారిని సస్పెండ్ చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశమని, ప్రజలు కూడా దీన్ని కొద్దిగా ఆలోచించాలని ఈ సందర్భంగా ప్రజలకు కూడా సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.